ఎప్పుడన్నా మఠం వచ్చామంటే జ్వరము తలనొప్పి వచ్చినప్పుడు మా నాన్న ఎప్పుడో ఒకసారి హాస్పిటల్కి తీసుకొచ్చేవాడు. అప్పుడు టిఫిన్ పెట్టించాక హాస్పిటల్కి తీసుకెళ్తాడు పాపం మా నాన్న. ఆ టిఫిన్ తినేటప్పుడు ఇట్లా ఇడ్లీలు ఎవరైనా వేసారనుకో వాళ్ళ తిట్టి చూస్తూ ఉండేదాన్ని నేను. కానీ ఫ్యూచర్లో నేను కూడా ఇడ్లీ వేసుకునే అవకాశం వస్తుందని నాకు అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు ఆ పరిస్థితి వస్తుందని. కానీ పోన్లేండి ఫ్రెండ్స్, ఇది కూడా వర్కే. ఒకరి కింద జాబ్కి వెళ్ళిన వాళ్ళైనా సరే టెన్షన్ ఉంటుంది కదా. సో నా పని నాకైతే ఏమాత్రం టెన్షన్ ఉండదు. చేతైన రోజు చేసుకోవచ్చు, కలిసిపోయిన రోజు ఆపేసినా పర్లేదు. సో నాకు ఈ పనిలో కూడా చాలా తృప్తిగా ఉంది. ఇలాంటి చిన్న చిన్న పిల్లలు ఎక్కువ వస్తారు ఫ్రెండ్స్. ఓట్లకు అయితే 360 రోజులు వస్తారు పిల్లలు. అలాంటి వాళ్ళకి తక్కువ పెడతాను. చదువుకోమని బాగా సలహాలు ఇస్తూ ఉంటాను. పిల్లలు కూడా ఆంటీ ఆంటీని మమ్మల్ని బాగా అభిమానంగా పలకరిస్తారు. వాళ్ళు సెలవులో రాలేదనుకోండి, మాకైతే చాలా బోర్ కొడుతుంది. ఎందుకంటే మనం అసహ్యంగా మనుషులు కనిపించకపోతే మనకు అప్పుడే ఆ వెళ్తూ తెలుస్తుంది. సో ఓట్లు పెట్టిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఫ్రెండ్స్ మా సబ్స్క్రైబ్లో? ఓట్ల పని ఈజీగా అనిపిస్తుందా లేకపోతే ఇబ్బంది అనిపిస్తుందా? నాకైతే తృప్తిగా అనిపిస్తుంది. ఫస్ట్ చాలా తృప్తి అనిపిస్తుంది. ముఖ్యంగా ఎందుకు తృప్తిగా అనిపిస్తుంది అంటే బ్రహ్మంగారికి ఎదురుగా ఓట్లు పెట్టాను కదా, అది నాకు చాలా సంతోషంగా ఉంది. ఆయన నీళ్ళలో ఉండాలన్నా కూడా అదృష్టం ఉండాలి. అయితే ఫ్రెండ్స్, నేను ఎవరిని బాధ పెట్టే విధంగా మాట్లాడను. నా వల్ల ఎదుటి వాళ్ళు బాధపడ్డారంటే వాళ్ళకన్నా ఎక్కువగా నేను బాధపడతాను. అయ్యో అనవసరంగా ఎందుకు అన్నాను అని. కానీ పని కట్టుకొని చాలామందికి అలవాటు పని కట్టుకొని ఎదుటి వాళ్ళని బాధ పెడుతూ ఉంటారు. దానివల్ల మీకు ఎంత సంతోషం వస్తుందో తెలియదు. కానీ వాళ్ళని బాధ పెట్టామని ఈరోజు సంతోషించినట్టు కాదు. ఇటువంటి సమస్యలు నీకు వచ్చి వాళ్ళకన్నా ఎక్కువ బాధ నువ్వు పడాల్సి వస్తుంది. చేతనైతే ఒకరికి సహాయం చేద్దాం, చేత కాకపోతే మన పని ఏదో మనం చూసుకుంటూ వెళ్దాం. అంతేకాని ఒకరిని బాధ పెట్టి మనం సంతోషిస్తే ఆ సంతోషం మనతో చాలా రోజులు ఉండదు ఫ్రెండ్స్. అయితే భగవంతుడు అన్నీ ఇచ్చినా కూడా ఏదో ఒక లోపం మనిషిలో ఇస్తాడు ఫ్రెండ్స్. అలాంటి చిన్న సమస్యలు మాకు ఉన్నాయి. చిన్న చిన్న సమస్యలకు ఏదో సమస్యలు వచ్చాయి కదా అని చాలామంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్లీజ్ అది కరెక్ట్ కాదండి. ఈ సమస్య అందరికీ వస్తుంది, నాకు ఉన్నాయి. అవన్నీ బయట పెట్టుకుంటూ బాధపడుతూ ఎదుటి వాళ్ళని బాధ పెట్టడం అవసరమా? ఏదో మనకి ఇంతే రాసి పెట్టాడని చెప్పి ధైర్యంగా ముందడుగు వేయాలి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. నా ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా యూట్యూబ్ ఛానల్ పెట్టాక కొంచెం మనశ్శాంతి ఉంది అనిపిస్తుంది నాకు. మన పని చేసుకుంటూ అలాగే యూట్యూబ్ ఛానల్, నా భర్త, సంసారం, ఇదే నా ప్రపంచం. సబ్స్క్రైబ్